హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో గాల్లోనే గుద్దుకున్న 2 విమానాలండి. సో ప్రయాణికులంతా షాక్. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అంతా ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే అప్డేట్ న్యూస్ మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలకు వెళ్ళినట్లయితే ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే విమానాశ్రయాలలో ఒకటైన లండన్ హీత్రూ ఎయిర్పోర్ట్లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. 2 విమానాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయండి. వర్జిన్ అట్లాంటిక్ చెందిన బోయింగ్ 787-9 రకం విమానం ప్రయాణం ముగించుకొని మరో దేశానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అది టెర్మినల్ వద్ద బ్రిటిష్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ను తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 విమానాలు స్వల్పంగా అయితే దెబ్బతిన్నాయండి. ఇరు సంస్థలు ఈ విషయాన్ని ప్రకటనలో తెలిపాయి. తమ ఎయిర్ క్రాఫ్ట్ ఎంత మేరకు దెబ్బతినిందో ఇంజనీర్లతో అంచనా వేయిస్తున్నారు బ్రిటిష్ ఎయిర్వేస్ వారు. సో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయితే చేస్తున్నారండి. సో మరోవైపు ఈ ప్రమాదం జరిగిన వెంటనే బృందం అప్రమత్తమైంది. ఘటనా స్థలానికి చేరుకొని ఫైర్ ఇంజిన్స్ కూడా చేరుకున్నాయి. సో ఇంజనీరింగ్ బృందాలు విమానాలను పర్యవేక్షిస్తున్నాయని, సో ప్రస్తుతం వాటి సర్వీసు తాత్కాలికంగా అయితే నిలిపివేస్తున్నట్టు బ్రిటిష్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రభావం కస్టమర్ల మీద పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ విమానాలను కూడా ఏర్పాటు చేసినట్లుగా పేర్కొంది. సో ఇదే అండి. సో విమానాలు గుద్దుకున్నా కూడా ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు.